చాలా కాలం క్రిందటి మాట. పూర్వీకుల నుండి విన్న మాటేమిటంటే, రాత్రులలో ఏవో నీడలు వచ్చి పిల్లలను ఎత్తుకుని పోతాయిట. వాటి అసలైన రూపాన్ని ఇంతవరకు ఎవరూ చూడలేదు. కానీ చాలా ఏళ్ల నుండి ప్రశాంత వాతావరణం నెలకొంది. రేపు మకర సంక్రాంతి. నువ్వులుండ తింటాను చక్కగా. మిత్రులతో కలిసి చక్కగా ఆడుకుంటా. హాహా సరే, రేపు మస్తీ చేద్దు గాని ఇప్పుడు వెళ్ళి పడుకో. అయ్యో దేవుడా, నా బిడ్డని తీసుకెళ్ళిపోయింది. నా బిడ్డని చంపేస్తుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి ఒక్క రాత్రి ముందు అవి వచ్చి ఎంతోమంది అమాయకపు పిల్లలను ఎత్తుకుపోసాగాయి. అటుపై ఆ పిల్లలు ఎప్పుడూ తిరిగి రాలేదు. ఎవ్వరికీ తెలియదు ఆ నీడలు ఎక్కడి నుండి వస్తున్నాయో, ఎక్కడికి వెళుతున్నాయో. గ్రామస్తులంతా పిల్లలను కోల్పోయిన దుఃఖంలో మునిగిపోయారు. ఈరోజు పుష్యమాసపు చివరి రోజు. ప్రతి ఇంట్లోనూ దుఃఖం తాండవిస్తోంది. ఎందుకంటే పిల్లలు చాలామందిని కోల్పోయారు. అందరూ భయపడుతున్నారు, ఈ రాత్రి కూడా అలాంటిదేదైనా జరుగుతుందేమో అని. ఏ అబ్బాయి, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చాలా ప్రమాదం. గ్రామస్తుడికి చాలా కోపం వచ్చింది. పెద్దగా అరుస్తూ గ్రామస్తులందరినీ ఒక దగ్గరకు చేర్చాడు. అందరూ వినండి, అక్కడ ఎవరో ఒక కొత్త వ్యక్తి కత్తి నూరుతూ కూర్చున్నాడు. నాకెందుకో సరిగ్గా అనిపించట్లేదు. ఏం తెలుసు, మన పిల్లలు పోవడంలో అతని ప్రమేయం ఉందేమో. గ్రామస్తులకి అతని వేషధారణ, వాలకం కొత్తగా అనిపించింది. వారంతా అతన్ని కొట్టడానికి ముందుకు కదిలారు. కానీ ఆ మనిషి విద్యుత్ కంటే వేగంగా పరుగెత్తాడు. నాకనిపిస్తోంది, ఈసారి గ్రామంలో చాలా ఎక్కువ, గతం కంటే చాలా ఎక్కువ ప్రమాదం జరగబోతోంది. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? ఇప్పటికే ఈ ఊరికి చాలా నష్టం జరిగింది. చాలామంది పిల్లల్ని పోగొట్టుకుని ఉన్నాం మనం. ఊరు విడిచిపోలేము. సరిహద్దుల్లోనే మృత్యువు పొంచి ఉంది పంతులు గారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా నీడలు వస్తాయేమో. ఇంతకంటే ప్రమాదం ఏం జరుగుతుంది పంతులు? నా అంచనా ప్రకారం ఈసారి ప్రమాదం చాలా రెట్లు పెద్దది, ఇంకా చాలా శక్తివంతమైనది కూడా. అయితే ఏమిటి చేయడం ఇప్పుడు? మౌనంగా మరణించడమేనా మనమంతా? ఒక్క ఉపాయం ఉంది. దానికోసం మనమందరం కలిసి అవి వచ్చేశాయి. ఈసారి మరీ ప్రమాదకరంగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుడే కాపాడాలి. మీ పిల్లలను తీసుకొని ఇళ్లల్లో జాగ్రత్తగా ఉండండి. గ్రామస్తులందరూ త్వరగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి దాక్కుంటారు. కానీ ఆ నల్లటి నీడల నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా.
మా అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయాయి అవి. దేవుడా, లేదు, నేను నా బిడ్డను తీసుకొని పోనివ్వను. మా బిడ్డను వదిలేయి, నేను చెప్తున్నాను, నా బిడ్డను వదిలేసేయి. మిగిలిన గ్రామస్తులందరూ దీన్ని చూసి చాలా భయపడిపోయారు. అప్పుడే ఈ మనిషి చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు మీరంతా ప్రాణాలిచ్చి మూల్యం చెల్లించుకుంటారు. తరువాత గ్రామమంతా ప్రళయం వచ్చినట్లయింది. ఈ వేడుక లేకుండా మీ పండగ పూర్తి కాదు. పండగతో పాటు మీరు ఈ పతనాన్ని కూడా ఆచరించండి. ఇక మీదట మీకు పండగ చావు గుర్తుంటది. ఈ ఊరు మీకేం అన్యాయం చేసింది? వదిలేయి మమ్మల్ని. ఓయ్ అరే పంతులు, పండిత్, నువ్వు గ్రామ ఈ ఊరి జనులకు వాళ్ళకి నా మా నుండి నుండి ముక్తి దొరకడానికి తప్పించుకోవడానికి ఏదో ఏదో ఉపాయం పరిహారం చెప్పావుగా. చెప్పావంట. ఏమైంది ఏమైంది ఆ ఇప్పుడు నీ పరిహారానికి? ఉపాయం? ఇక దాంతో గ్రామస్తులందరూ పూర్తిగా నిరాశపడిపోయారు. వారికి ఏ ఆశ కనిపించట్లేదు. గ్రామంలో అందరూ మరణించసాగారు. కానీ ఎక్కడో ఒక మూల నుండి ఒక శబ్దం వినిపించింది. భయపడకండి గ్రామస్తులారా, ఇవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ వలయం మిమ్మల్ని కొద్దిసేపు సురక్షితంగా ఉంచుతుంది, కానీ ఇంకా ప్రమాదం పొంచి ఉంది. మనందరం కలిసి తగలబెట్టడానికి కొన్ని కట్టెలు పోగు చేయాలి. గ్రామస్తులు కట్టెలు పోగు చేయసాగారు. పంతులు గారు, నాకు ఇప్పుడు మీ సహాయం అవసరం ఉంది. గ్రామస్తులారా, మీరంతా ఈ పోగు చేసిన కట్టెలకు 4 వైపులా నిలబడండి. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. అందరూ ఒక్కసారిగా దేవుణ్ణి ప్రార్థించండి. ఇంకా ఇక్కడ పెట్టిన నువ్వుల్ని గుప్పిట్లో తీసుకొని ఈ అగ్నిలో ఆహుతి చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఒక్కసారిగా చేయాలి. భగవంతుడా మమ్మల్ని కాపాడు, భగవంతుడా మమ్మల్ని కాపాడు, భగవంతుడా మమ్మల్ని కాపాడు. అందరూ ఒక్కసారిగా నువ్వుల్ని అగ్నిలో వేశారు. దాని నుండి గొప్ప వెలుగు ఉదయించింది. ఆ నల్లటి నీడలు హాహాకారాలు చేస్తూ కాలిపోసాగాయి. ఈ తంతు తెల్లవారే వరకు జరిగింది. గ్రామస్తులందరూ ఒక దగ్గర కూర్చొని ఇదంతా చూడసాగారు. అందరూ చాలా సంతోషించారు, ఎందుకంటే ఇకపై వారి పిల్లలకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు. పంతులు గారి కళ్ళు ఎవరికోసమో వెతకసాగాయి. బహుశా దుల్లా కోసమే అనుకుంటా. అతనే గ్రామాన్ని కాపాడాడు. కానీ అతడు తన నల్లటి గుర్రం మీద స్వారీ చేసుకుంటూ అర్ధరాత్రి సమయంలోనే మాయమైపోయాడు. కానీ గ్రామస్తులందరూ దుల్లాకి గుర్తుగా సంక్రాంతికి ఒక్కరోజు ముందు గొప్ప వేడుక చేయడం ఆనవాయితీగా మారింది. అది చీకటి రాత్రి. అంతా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి యొక్క చీకటి ఇంకా పెరిగిపోతూ ఉంది. చాలా దూరం నిశ్శబ్దంగా, విశాలంగా, నల్లగా ఉంది. రోడ్డు మీద ఒక కారు నడుస్తూ నడుస్తూ అకస్మాత్తుగా ఆగిపోతుంది. అనుకోకుండా ఒక అరుపు వినబడుతుంది. ఆ బిగ్గరగా అరిచిన గొంతుతో కలిసి ఆ కారు ఒక చెట్టుకు బలంగా గుద్దుకుంటుంది. కారు తలుపు తెరుచుకుంటుంది మరియు ఒక మహిళ ఆ కారు తలుపు గుండా బయటకు పడిపోతుంది. మనిషి రక్తం. ఎన్ని రోజుల తర్వాత నేను ఎంతగా వెతికాను. చాలా బాగా అనిపిస్తోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. పోలీసుల వాహనం వచ్చి రజత్ మరియు సరితల ఇంటి ముందుకు వచ్చి ఆగింది. పోలీసులు ఆ ఇంటి తలుపు కొట్టారు. రజత్ వచ్చి తలుపు తెరుస్తాడు.
ఈ మొబైల్ని పర్సుని గుర్తుపట్టగలరా మీరు? ఇవి ఎక్కడ దొరికాయి మీకు? ఇవి నా భార్యవే. ఆమె నైట్ డ్యూటీ కొరకు హాస్పిటల్కి వెళ్ళింది. క్షమించండి, ఆవిడ చనిపోయింది. ఆవిడ ఒక కారు యాక్సిడెంట్లో తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఇలా ఎలా జరిగింది? ఆమె చాలా సురక్షితంగా కారును నడిపేది. లేదు, ఇది నిజం కాదు. క్షమించండి, కానీ ఇది నిజం. ఆవిడ మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు పంపారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లవచ్చు. పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. రజత్ ఏడవసాగాడు. ఏడుస్తూ ఏడుస్తూ రజత్ కొన్ని రోజుల క్రితం విషయాలన్నీ గుర్తు చేసుకోసాగాడు. రజత్ మరియు సరిత చాలా సంతోషంగా బతకసాగారు. ఈ ఇద్దరికి పొరుగు ఇంట్లో మంజు అనే పేరుగల యువతి ఉండేది. ఆమె చాలా స్వార్థపరురాలు, ఇంకా ఈర్ష్యపరురాలు. ఆమె రజత్ని వివాహం చేసుకోవాలని అనుకుంది. కానీ రజత్ సరితను ఇష్టపడ్డాడు మరియు ఇలా ఇద్దరికీ వివాహం జరిగిపోయింది. ఈ విషయాన్ని మంజు సహించలేకపోయింది. మంజు ఒక తాంత్రికుని కలిసి రజత్ మరియు మంజు జీవితం నాశనమయ్యేందుకు కుట్రను పన్నింది. బాబాగారు, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. రజత్ మరియు సరితల యొక్క జీవితంలో కష్ట నష్టాలా ఉండిపోవాలి వాళ్ళు. ఇదిగో, ఇది తీసుకో. ఈ సీసాను తీసుకొని రజత్ వాళ్ళ ఇంటి వాకిట్లో నువ్వు పగలగొట్టవలసి ఉంటుంది. మళ్ళీ ఆ ఇంట్లో చెడు దృష్టి ఇంకా అలాంటి వాతావరణం ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటుంది. మంజు అలాగే చేస్తుంది. మరి ఆమె వెళ్లిపోయి సరిత మరియు రజత్ల ఇంటి ముందుగా ఆ సీసాను వాకిట్లో పగలగొడుతుంది. మళ్లీ వాళ్లను క్షమాపణ కోరుతుంది మరియు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరునాడు నుండి వాళ్ల జీవితాల్లో ఏదీ కూడా సక్రమంగా జరగదు. కొద్ది రోజులు అలాగే గడిచిపోతాయి. ఒకరోజు సరిత స్నానానికి వెళ్తుంది మరియు అకస్మాత్తుగా అక్కడి నుండి బిగ్గరగా అరుస్తూ బయటికి వస్తుంది. రజత్, రజత్, కాపాడు రజత్. ఏం జరిగింది? ఇంత గాబరా ఎందుకు పడుతున్నావు? అక్కడ లోపల బాత్రూంలో షవర్ నుండి నీళ్ల స్థానంలో రక్తం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సరిత? ఇలా ఎలా జరుగుతుంది? ఉండు, నేను చూస్తాను. రజత్ బాత్రూం యొక్క తలుపును తెరుస్తాడు మరియు అతను అవాక్కైపోతాడు. సరిత, నువ్వు కంగారు పడొద్దు. ఇది బహుశా రక్తం కాదేమో. నేను వెళ్ళి చూసి బాగు చేస్తాను. దిగులు పడొద్దు. వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోసాగారు. కానీ లోపల ఇద్దరూ భయపడిపోసాగారు. అలాగే ఎన్నో ఘటనలు వాళ్ల ఇంటి లోపల జరిగాయి. అలాగే షవర్లోని నీటి స్థానంలో రక్తం రావడం, నిమ్మకాయలు నల్ల రంగులోకి రావడం, పూజా మందిరం యొక్క లైట్ మాటిమాటికి రావడం పోవడం, ఇలాగే ఎన్నో సంఘటనల నుండి వాళ్ళు భయపడుతూ ఉండగా నేడు సరితకి మరణం సంభవించింది. రజత్ తిరిగి గతం నుండి వర్తమానంలోకి వచ్చాడు. లేదు, నేను నమ్మను. సరితకి జరిగింది యాక్సిడెంట్ కాదు. ఇది ఏదో ఉన్నది. ఇలాగే ఎన్నో ఘటనలు జరిగాయి మరియు నేడు సరిత మరణం కూడా జరిగింది. ఇది మామూలు విషయం కాదు. నేను తెలుసుకుంటాను నా సరితకి ఏం జరిగిందో అని. ఇదంతా ఆలోచిస్తూ ఆ ఆలోచనలతో రాత్రి గడిచిపోతుంది మరియు ఉదయం అవుతుంది. ఉదయం మళ్ళీ పోలీసులు ఇంటి తలుపు కొడతారు. మిస్టర్ రజత్, మీ భార్య యాక్సిడెంట్ ద్వారానే చనిపోయింది. కానీ ఆవిడ ఒంటిపై చాలా గాయాలు మరియు గుర్తు తెలియని మచ్చలు ఉన్నాయి. వాటిని గుర్తించడం కష్టం, కానీ మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఎవరు ఈ ఘోరం చేశారన్నది మాత్రం మేము సందేహంలో ఉన్నాం. పోలీసులు వెళ్ళగానే రజత్ సందిగ్ధంలో ఉండిపోతాడు. ఈ విషయంలో నాకు ఒక మనిషి మాత్రమే సహకరిస్తాడు. అతనెవరంటే బాబా. అతనే నాకు చివరిగా తెలియజేస్తాడు అసలు ఇదంతా ఏంటని. రజత్ ఆలోచించి బాబా దగ్గరికి వెళ్తాడు. ఓం హ్లీం క్లీం చాముండాయ్ విచ్ఛాయ్. ఓం హ్లీం క్లీం చాముండాయ్ విచ్ఛాయ్. ఓం హ్లీం క్లీం చాముండాయ్ విచ్ఛాయ్. బాబా, నా జీవితం నాశనమైంది. నా సరిత నన్ను వదిలి వెళ్ళిపోయింది, చనిపోయింది.
అలా చెప్తూ రజత్ బాబాగారికి పూర్తి విషయాలన్నీ వివరిస్తాడు. నాయనా, నువ్వు ఇంతకు ముందే నా దగ్గరికి వచ్చి ఉండాల్సింది. నేనైనా సరితని కాపాడేవాణ్ణి. పర్వాలేదు, నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. నేను కనిపెడతాను అసలు మీ ఇంటికి ఇలా నాశనం చేస్తున్నది ఎవరో. బాబా మరియు రజత్ ఇల్లు చేరుకుంటారు. ప్రేతాత్మ ఉంది ఇక్కడ. భయంకరమైన రాక్షసి యొక్క ఆక్రమణ జరిగింది. ఆ ప్రేతాత్మ తనంతట తానుగా రాలేదు. ఎవరో బంధించి బలవంతంగా మూసి ఉన్న సీసాలోంచి తీసుకొచ్చారు. వాళ్ళు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళే. బాబాగారు, మా పొరుగు వ్యక్తి మంజు ఉండేది. కొన్ని రోజుల ముందు వచ్చింది. ఆమె చేతిలో నుండి అనుకోకుండా సీసా జారి కింద పడి పగిలిపోయింది. పగిలిపోలేదో, కావాలనే పగలగొట్టారు. అందువల్లే మీ ఇంటిని నాశనం చేశారు. పిలుస్తాను నేను ఆ రాకాసిని. రాకాసి, ఓ రాకాసి, నా చేతిలోకి రా. నాకు అంతా తెలుసు. నాకు ఎలాంటి శక్తులు తెలుసంటే నువ్వు పారిపోవడానికి కూడా ఉపయోగించే శక్తులు తెలుసు. బాబా, నేను వచ్చేశాను. మీరు నన్ను ఎందుకు పిలిచారు? ఒక విషయం తెలుసుకోవడానికి. నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో తెలుసుకోవడానికి. ఎందుకు నేను మీకు అన్ని విషయాలు తెలియజేయాలి? చెప్పవద్దు. మరియు చూడు నా దాడి. బాబా ఆ రాకాసి యొక్క శక్తులతో యుద్ధం చేస్తాడు. భయంతో ఆ రాకాసి పడిపోతుంది. బాబా, తెలియజేస్తాను, అంతా తెలియజేస్తాను. మీ అనుమానం నిజమే. మంజు ఒక తాంత్రికుడి సహాయంతో నన్ను ఇక్కడ వదిలిపెట్టింది. అందువల్ల నేను ఈ ఇంటిని నాశనం చేశాను. ఇప్పుడు వినో, ఒకవేళ నువ్వు బందీగా అవడానికి ఇష్టపడకపోయినట్లయితే వెళ్ళి ఇక్కడికి పంపించిన వారిని చంపేయి. రాకాసి అక్కడి నుండి అదృశ్యమవుతుంది మరియు మంజు ఇంటికి చేరుకుంటుంది. మంజు, ఈ రోజు నువ్వు రక్షింపబడలేవు. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చస్తావు. నువ్వెందుకు చంపాలని అనుకుంటున్నావు? రాకాసి ఇక మంజు మాటలు ఏవి వినకుండా మంజుని చంపేస్తుంది మరియు అక్కడి నుండి పారిపోతుంది. మరియు రజత్ తన ఇంట్లో సరిత యొక్క ఫోటోకి పూలదండ వేశాడు. ఎవరో నిజం చెప్పారు ఎప్పుడో, కర్మఫలం తప్పకుండా లభిస్తుందని. ఎవరినైతే ముంచేయాలని అనుకుంటారో వాళ్లే నూతిలో పడతారు. అందులో తప్పకుండా మునిగిపోయి நஷ்டపోతారు. பான்கட் பத்தி உங்களுக்கு எல்லாருக்கும் தெரியும். இந்த நாடு மட்டுமில்ல, உலகத்திலேயே ரொம்ப ஹாண்டட் பிளேஸ் இதுதான். பான்கட் கோட்டை. ஆனா இந்த கோட்டையில எப்படி பேய் வந்துச்சு? சில பேர் அதை பத்தி ஆராய்ச்சி பண்ணல. ஆனா நாங்க பண்ணோம். நான் வினய், என்னோட ஃப்ரெண்ட்ஸ் சாரு, ரோஹித். இந்த கோட்டை ரொம்ப அழகா இருக்கு. ஜனங்க ஏன் இங்க பேய் இருக்குன்னு சொல்றாங்க? அப்படியெல்லாம் இல்லை, கிராமத்து ஜனங்களோட என்டர்டைன்மெண்ட்டுக்கு அப்படி சொல்லி வச்சிருக்காங்க. நான் இதையெல்லாம் நம்பவே மாட்டேன். முழுசா நம்ப மாட்டேன்னு சொல்ல முடியாது. ஆனா நம்ம கொஞ்சம் கேர்ஃபுல்லா தான் இருக்கணும். ஃப்ரெண்ட்ஸ், நம்ம இங்கிருந்து கண்டிப்பா வெளியே போயாகணும். டேய் சும்மா இருறேன், இன்னைக்கு இங்கேயே தங்கிடலாம். அப்படி நாம இங்க இருந்தா பேய் பிசாசு இங்க இருக்கா இல்லையான்னு தெரிஞ்சுக்கலாம் இல்லையா? அந்த பக்கத்துல என்ன இருக்கு? வா போய் பார்க்கலாம். ஓம் சிம 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 சாமுண்டாய ஜெய். ஓம் சிம 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 சாமுண்டாய ஓம் க்ரீம் க்ரீம். ஓம் த்ரிம் த்ரிம் க்ரீம் சாமுண்டாய விஜய். இப்போ அந்த அழகான இளவரசி எனக்கு சொந்தமாவா? எவ்வளோ வருஷம் உழைச்சதுக்கு இன்னைக்கு பலம் கிடைக்க போகுது. என் மனசுக்குள்ள இருக்கிற அந்த இளவரசிய நான் இப்போ அடைய போறேன். மார்க்கெட்டை பார்க்கும்போது தோணுச்சு, ஏதோ ஒரு பெரிய திருவிழா போல. எல்லாரும் அவங்கவுங்களுக்கான பொருட்களை வாங்கிட்டு இருந்தாங்க. அப்போ ஒரு பொண்ணு பெர்ஃப்யூம் வாங்க வந்தா. சாதாரண பெர்ஃப்யூம் இல்ல, ராயல் பெர்ஃப்யூம். இளவரசி ராயல் பெர்ஃப்யூமா கேட்டிருக்காங்க. கடைக்கார ஒரு பாட்டிலை காட்டினா. அது அந்த மந்திரவாதியோட கையில இருந்த பாட்டில். அந்த பொண்ணு அந்த பாட்டிலை வாங்கிட்டு
அரண்மனைக்கு எடுத்துட்டு போய் அந்த பாட்டிலை ராஜகுமாரி கிட்ட கொடுக்கும்போது அப்போ இந்த பர்ஃப்யூம் எங்கிருந்து வாங்கிட்டு வந்த? நாம எப்பவுமே வாங்குவோமே அந்த கடைக்காரர்கிட்ட இருந்து தான். ஆனா இது கொஞ்சம் வித்தியாசமா இருக்கே, எப்பவும் போல இல்லையே. அதை தூக்கி போடு. அவ தூக்கி எறிஞ்சதும் பாட்டில் பாறையில பட்டு உடைஞ்சது. எல்லா பர்ஃப்யூமும் பாறை மேல இருந்துச்சு. நான் கொடுத்தது அந்த இளவரசி போட்டிருப்பா. இப்ப அந்த இளவரசி என்கிட்ட கண்டிப்பா வருவா. நேரா என்கிட்ட வந்துருவா. இந்த பக்கம் அந்த பாறை காத்துல பறந்துகிட்டே மந்திரவாதியை நோக்கி வந்துச்சு. அது அவருடைய மார் மேல விழுந்துச்சு. அவரு கீழே விழுந்துட்டாரு. என்னை ஏமாத்திட்டாங்க. இப்ப இந்த உடம்ப விட்டு நான் போறேன். ஆனா அந்த இளவரசிய நான் கண்டிப்பா அடைவேன். அடையாம நான் விட மாட்டேன். சில நாட்கள் நகர்ந்துச்சு. இளவரசியோட கல்யாணம் நிச்சயமாச்சு. இன்னைக்கு இளவரசிக்கு கல்யாணம். எல்லா இடத்துலயும் திருவிழா கோலமா இருந்துச்சு. சரி, தாலி எடுத்து பொண்ணு கழுத்துல கட்டுங்கோ. அட கடவுளே, ஏன் இப்படி நடந்துச்சு? எந்த பாவத்துக்கான தண்டனை இது எனக்கு? என் வாழ்க்கையே கெட்டு போயிடுச்சு. நீ என்ன அவமானப்படுத்தி ரொம்ப பெரிய தப்பு பண்ணிட்ட. எனக்கு மட்டும்தான் இப்போ அதிகாரம் இருக்கு. யார் யார் உன் பக்கத்துல வர்றாங்களோ அவங்க எல்லாம் இப்படிதான் சாவாங்க. நீ எனக்கு மட்டும்தான். நான் இந்த வாழ்க்கையை வாழ்றதுக்கு முன்னாடியே விதவை ஆயிட்டேன். இதுக்கப்புறம் நான் வாழ்ந்து என்ன பிரயோஜனம்? இளவரசியும் அந்த நெருப்புல இறங்கி எரிய ஆரம்பிச்சிட்டா. அவங்க அப்பா அம்மா அழுதுகிட்டு இருந்தாங்க. நான் பழி வாங்கணும். பல வருஷமா நெருப்புல எரிஞ்சுக்கிட்டு இருக்கேன். இப்போ நான் அதுக்கான பழிய தீர்த்துக்க போறேன். அட, என்னாச்சு உனக்கு? உனக்கு ஒன்றும் ஆகல ட்ராமா குவீன்? நான் நல்லதா இருக்கேன். ஆனா ஏதோ ஒரு மாதிரி இருக்கு. பலமா காத்து தூசியில பறக்க ஆரம்பிச்சிச்சு. காத்து சுத்திக்கிட்டே இருந்துச்சு. அப்படியே அந்த மந்திரவாதி வந்தா. ஜென்ம ஜென்மமா நான் காத்துக்கிட்டே இருந்தேன். எல்லாமே உனக்காக மட்டும்தான். கடைசியா நீ இங்க வந்துட்ட. எங்களுக்கு முன்னாடி ரொம்ப பயங்கரமான பெருசான ஒரு மந்திரவாதி நின்றுகிட்டே இருந்தா. ஆனா அவ இளவரசினை கூப்பிட்டுக்கிட்டே இருந்தா. அதுவும் சாருவ. என்னுடைய பழைய ஜென்மத்தோட ஞாபகங்களை நீ மறுபடியும் வர வச்சுட்ட. இப்போ இந்த கோட்டை அழிய போகுது. எங்களுக்கு ஒண்ணுமே புரியல. ஆனா பயம் மட்டும் ரொம்ப அதிகமா இருந்துச்சு. எனக்கு ரோஹித்துக்கு ஒன்னும் புரியல. சாரு நல்லாதான் இருந்தா திடீர்னு என்ன ஆச்சு? அதையெல்லாம் யோசிக்கும் போதே எங்களுக்கு கரண்ட் அடிச்ச மாதிரி ஆயிடுச்சு. தூரத்துல போய் விழுந்துட்டோம். இதுதான் என்னுடைய அழிவுக்கு காரணமா இருந்துச்சு இல்ல? இத வச்சுதானே நீ என்னுடைய உடம்ப கண்ட்ரோல் பண்ண பார்த்த, சரியா? என்னோட ஆசை முழுமையாகல. அதனால தான் இன்னைக்கு வரைக்கும் நான் துடிச்சுக்கிட்டே இருந்தேன். இப்போ உன்னை வசம் பண்ணி என்னோட ஆசையை நிறைவேற்ற போற. மந்திரவாதி சாருவ புத்திசாலித்தனமா பின்னாடி இருந்து புடிச்சுக்கிட்டான். கொஞ்ச நேரத்துக்கு அப்புறம் இளவரசி கையில இருந்தத மந்திரவாதி மேல ஊத்திட்டா. அது பட்டதும் அவ துடிக்க ஆரம்பிச்சான். நீ பெரிய தப்பு பண்ணிட்ட. நான் உன்னை அடையிற வரைக்கும் நான் போக மாட்டேன். உன்னையும் உயிரோட நான் விட மாட்டேன். இனி அப்படி நடக்காது. உன்னுடைய மரணம் மட்டும்தான் நடக்கும். இது சாதாரண தண்ணி கிடையாது. கைலாயத்திலிருந்து எடுத்துட்டு வந்த தண்ணி. நீ மொத்தமா இதுல எரிஞ்சு சாம்பல் ஆயிடுவ. மந்திரவாதி செத்து போயிட்டா.
எனக்கும் என்னோட ஃப்ரெண்டுக்கும் அந்த ராத்திரியில ஒரு பெரிய பேய் முன்னாடியே நிக்குது. அது எங்களோட தோழி. ஆனா அவளோட பயங்கரமான சிவப்பான கண்ணை பார்த்து எங்களால நிக்கவே முடியல. அந்த பேய் எங்க முன்னாடி வந்து ரொம்ப பயங்கரமா, நீங்க 2 பேரும் இங்கிருந்து போங்க, இதுக்கப்புறம் இங்க திரும்ப வராதீங்க. இது இன்னும் பல வருஷத்துக்கு சாபத்துக்கு தான் உள்ளா இருக்கும். 70 வருஷம் கழிச்சு வர்ற பௌர்ணமி நாள் இந்த கோட்டைக்கு சாப விமுக்தி கிடைக்கும். அப்புறம் எனக்கும் சாப விமுக்தி கிடைக்கும். அப்படி சொல்லி அந்த பேய் மறைஞ்சு போயிடுச்சு. அப்புறம் நாங்க 2 பேர் ஒருத்தர் கையை பிடிச்சிக்கிட்டு ரொம்ப வேகமா அந்த கோட்டையை விட்டு வெளியே வந்தோம். அந்த ராத்திரி அன்பான தோழிய நாங்க இழந்துட்டோம். ஆனா ஒண்ணு, இவ்வளோ நடந்தாலும் கூட எங்க உயிருக்கு ஒரு ஆபத்தும் ஆகல. சில பேர் பேயை நம்புவாங்க, சில பேர் நம்ப மாட்டாங்க. ஆனா இப்போ எங்க கிட்ட பேய்க்கான ஒரு ஆதாரம் இருக்கு.